మధురమైన పదార్థం లేకుండా ఏ మంచి పండగ పూర్తి కాదండి. అందున క్రిస్మస్ రోజున లార్డ్ జీసస్ పుట్టినరోజు. ఎనివే, నేను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మనకి రమ్య ఈరోజు చాక్లెట్ బ్రౌన్ అనే ఐటమ్ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? చాక్లెట్ బ్రౌనీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, పంచదార, మైదా, క్రీమ్, వాల్నట్స్, క్యాష్యూ నట్స్, కోకోా పౌడర్, నెయ్యి, చెర్రీస్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. చేయండి అమ్మ. ముందుగా పంచదార మిక్సీలో వేసుకోవాలి. పంచదార పొడి కొట్టారు? ఇది పొడి కొట్టిన పంచదార. ఓకే, మిక్సీలో. ఓకే, దీన్ని మళ్ళీ మిక్సీలో వేస్తున్నారు. తర్వాత మైదా. ఓకే, చక్కెర పొడి వేసాము, మైదా వేసాము అమ్మ. తర్వాత కోకో పౌడర్. ఓకే, 1/2 కప్ కోకో పౌడర్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మిక్సీ చేసిన తర్వాత ఓవెన్లో వేస్తారు. రైట్. ఓవెన్లో ఎంతసేపులో తయారైపోతుందమ్మా? 10 నుంచి 15 నిమిషాల్లో రైట్ రైట్ రైట్. ఓకే, 3 గుడ్లు, నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మన ఇష్టమైన ఎసెన్స్ వేసుకోవచ్చు. వెనీలా. ఓకే, ఎసెన్స్ మాత్రం కొంచెం వేస్తారు కదమ్మా? కొంచెం, రైట్. 1/2 స్పూన్. ఓ, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ చేసి తెచ్చుకున్నాం. ఈ బౌల్కి నెయ్యి రాసుకోవాలి. ఈ సిల్వర్ ఫాయిల్ దీంట్లో పెట్టుకుంటాం. సిల్వర్ ఫాయిల్ కింద నెయ్యి ఉంటుందా? అంటే దానికి అంటుకోకుండా దీనిపైన కూడా నెయ్యి రాస్తాం. ఓహో, రైట్. దీనికి కూడా నెయ్యి రాసుకుంటాం, తీసినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్నది దీంట్లో వేస్తాం. జీడిపప్పు ఏమో బ్రహ్మాండమైన టేస్ట్ అమ్మ. వేయండి. ఇవి వేసేసి బాగా కలిపేస్తారు. కలిపేస్తాం. ఓహో, అంటే లోపల డిప్ అయిపోవాలన్నమాట. తినేటప్పుడు చక్కగా తగ్గుతుంది అనమాట. నాట్ ఓన్లీ ది బ్రౌన్ చాక్లెట్. ఓకే, విత్ నట్స్ అనమాట. దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెడతాం. ఎంతసేపు? 10 నిమిషాలు సరిపోతుంది. రైట్. ఓవెన్లోంచి తీసుకొచ్చిన తర్వాత చాక్లెట్ బ్రౌనీ. నెక్స్ట్ ఏం చేస్తారమ్మా? ఇది ప్లేట్లోకి వేసుకుందాం. వేయండి. ఈ పేపర్ తీసేస్తారా? పీసెస్ కింద కట్ చేసుకుని ఐసింగ్ చేసుకుంటాం క్రీమ్తో. చేయండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి బ్రౌనీస్. ఓకే, నెక్స్ట్ ఐసింగ్ చేసుకుంటాం. చేయండి, ఐసింగ్ చేయండి. క్రీమ్ని కేక్ పైన తీసుకుని మొత్తం అంతా క్రీమ్ అంతా ఈక్వల్గా రాసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉండంగానే ఈ క్రీమ్ రాస్తా ఉన్నారు. ఈ క్రీమ్ బజార్లో రెడీమేడ్ కూడా దొరుకుతుందట, ప్లస్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చట. బటర్ని చక్కెర కలిపేసి మిక్సీలో వేసేస్తే ఈ క్రీమ్ తయారైపోతుంది. పైన వేసేసి క్రీమ్ తయారు చేసేస్తే క్రీమ్ ఒక లేయర్ లాగా వేసేస్తే చక్కగా సరిపోతుంది. చెర్రీస్ వాల్నట్స్తో డెకరేట్ చేసుకోండి. చేయండి.
చాక్లెట్ బ్రౌనీస్ తయారైపోయినాయి, టేస్ట్ చూసి చెప్పండి. రైట్. ఆహా